యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఒక సంఘటన జరిగిందండి. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో పాటు వెళ్ళిపోతున్నప్పుడు గుడ్డివాడు ఒక ఆయన కనిపిస్తాడు. కనిపించినప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యులు అంటారు యేసుక్రీస్తు వారిని ఏమని, వీడి గుడ్డివాడై పుట్టుటకు ఎవడ పాపం చేసును, వీడా వీడి కన్నవాడా? అంటే అప్పటికే, అంటే ఇప్పుడు కాదు, సుమారు నేటికి 2000 సంవత్సరాల క్రితమే ఇదిగో మనుషుల్లో ఈ ఆలోచన ఉంది. అంటే అంగవైకల్యంతో పుడుతున్న వారి విషయంలో వారి తల్లిదండ్రులు కానీ వారి తాత ముత్తాతలు కానీ ఏదో పాపము చేసుంటారు అన్నటువంటి ఆలోచన మనసుల్లో ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ఒక మంచి మాట అన్నాడండి, వీడైనను వీడి కన్నవాడైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికి ఇలా జరిగింది అంటాడు. అంటే అంగవైకల్యంతో పుడుతున్న వారు పాపం చేయలేదు, అంగవైకల్యం వారిని కన్న తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు. ఎవరి సంకల్పము, ఎవరు ఆలోచన అంటే దేవునిది. కొంతమందిని అన్ని అవయవాలు సంపూర్ణంగా ఇచ్చి పంపిస్తున్నాడు, కొంతమందికి ఏంటంటే అవయవాలలో ఏదో ఒక లోపముతో పంపిస్తూ ఉన్నాడు. ఈ రెండు ఆయన చేతుల్లో ఉన్నవండి. మరి ఎందుకండి ఇలా చేస్తున్నాడు అని అనవచ్చు. ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించే హక్కు మానవులుగా మనకు లేదు. ఆయన ఇష్టం అండి. ఒక కుమ్మరివాడు తన చేతిలో మట్టి ముద్ద పట్టుకుంటాడు, అది ఎక్కడ పెడతాడో తెలుసా? చక్రం ఉంటుంది, ఆ చక్రంలో పెట్టి ఆ ముద్దకి ఏ డిజైన్ ఇవ్వాలనుకుంటాడో తన ఆలోచన మేరకు ఆ డిజైన్ ఇస్తాడు. నాకు ఎందుకు ఈ డిజైన్ ఇచ్చాడు అనుకొని ఆ పాత్ర అనే హక్కు ఉందా? మట్టికి కుమ్మరి మీద హక్కు లేదండి, కుమ్మరికి మట్టి మీద హక్కు ఉంది. అలాగే మనిషికి దేవుడి మీద అధికారం లేదు, దేవునికి మనిషి మీద సర్వాధికారం ఉంది. కాబట్టి మనకు ఎలాంటి రూపం ఇచ్చినా, ఎలాంటి ఆకారం ఇచ్చినా, అవయవాలన్నిటితో సంపూర్ణంగా పుట్టించినా, అవయవాల లోపంతో పుట్టించినా, ఏదైనా మనం ఏంటంటే ఆయన మహిమపరచాలి, ఘనపరచాలి తప్ప నాకు ఎందుకు ఇలా జరిగింది అని మనం బాధ. అందుకే అందులో పాట కూడా పాడింది కదా పాప, అంగవైకల్యం వారు బాధపడద్దంటండు. బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ విషయం మనకు అర్థమైంది. దేవుడు మనకు కావాలనండి, ఇష్టపడడం వల్ల భూమి మీద ప్రతి మనిషికి జన్మ ఇస్తున్నాడంటే ఆ ఇచ్చిన జన్మ ఆకారం అన్నది నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా, సమాజానికి అది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, దేవుడు ప్రేమించి ఇష్టపడి ఇస్తున్న ఆకారం అది. వీళ్ళిద్దరిని కూడా ఎవరు ఇష్టపడ్డారు? ఇప్పుడు దేవుడు ఇష్టపడ్డాడండి. దేవుడు ఇష్టపడితే నువ్వు కాదనడానికి ఎవరు? మరి ఎలా అండి? ఇప్పుడైతే తల్లిదండ్రులు ఉన్నారు, చూస్తుంటారు కదా, రేపొద్దున్న వాళ్ళు తల్లిదండ్రులు కలకాలం ఉంటారా? మరి అప్పుడు ఆ పరిస్థితి ఏంటి అనే ఆలోచన రావచ్చు. అంటే తల్లిదండ్రులు లేకపోతే దేవుడు లేడండి. ఈ భూమి మీద ఎంతమంది అండి పిల్లలను కని తల్లిదండ్రులు ఎంతోమంది చచ్చిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ పెంచుతుంది ఎవరు? వాళ్ళందరినీ పోషిస్తుంది ఎవరు? వారందరినీ కాపాడుతుంది ఎవరు? దేవుడు కాదా? కాబట్టి అన్నీ మన చేతుల్లో ఉండవండి. కాబట్టి మనం దేవునికి విడిచిపెట్టాలి. ఆయన ఇష్టపడి ఇచ్చిన ఈ ఆకారాన్ని మనం ఎప్పుడూ బాధపడకూడదు, చిన్నబుచ్చుకోకూడదు, ఫీల్ అవ్వకూడదండి. అది ఆయన ఇష్టం. ఇచ్చిన దానితో మనం ఏంటంటే ఆనందపడుతూ ఆయన్ని మహిమపరచాలా, ఘనపరచాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి దేవుని పిల్లలు, మనం ఈరోజు ఆలోచించబోతున్న అంశం ఏంటంటే వ్రాయబడిన వారు ఎవరు? వ్రాయబడిన వారు ఎవరు? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ భూమి మీద ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో అన్నిటిలో మానవ జీవితం అన్నది చాలా గొప్పది, చాలా విలువైనది. దేవుడు ఈ ప్రకృతిని సృష్టించి ఈ ప్రకృతిని మనిషికి సేవ చేయమని ఆజ్ఞాపించాడు. అలా ఆజ్ఞాపించిన నుంచి ఈనాటి వరకు మనిషికి సృష్టి, ఈ ప్రకృతి సేవ చేస్తూనే ఉంది. మనం తాగే నీరు, మనం పీల్చే గాలి, మనం తినే ఆహారం అంతా ప్రకృతే మనకు అనుగ్రహిస్తుంది. ప్రకృతి మనకు ఏం చేస్తుందంటే సేవ చేస్తుంది. ప్రకృతి సేవకులుగా పుట్టించాడు మనకు. పాపం చాలామందికి ఇది తెలియక ప్రకృతిని సేవిస్తుంటారు, పూజిస్తుంటారు. కానీ ఈ ప్రకృతిని మనం పూజించడానికి కాదండి. ఈ ప్రకృతిని దేవుడు ఎందుకు కలిగించాడంటే ఈ ప్రకృతి దేవుని పిల్లలమైన మనకు ఏం చేయాలో తెలుసా? సేవ చేయాలి. సేవ చేస్తుంది. గాలి సేవ చేస్తుంది, నీరు సేవ చేస్తుంది, భూమి సేవ చేస్తుంది, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, కోటానుకోట నక్షత్రాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే మనిషికి సేవ చేస్తున్నాయి. చేస్తున్నాయి లేదమ్మా? చేస్తున్నాయి. వాటి సేవలు కానీ ఒక్క క్షణం ఆపాయి అనుకోండి,
ఈ భూమి మీద మనం ఎవరము బ్రతకం. అలా ఆగిపోయింది అనుకోండి 2 నిమిషాలు, ఏమైపోతాం? ఎక్కడోళ్ళు అక్కడ పెట్టలు రాలినట్లుగా రాలిపోతారు. చాలామంది అంటారండి, దేవుడు ఎక్కడున్నాడండి అంటే నాకు చూపించండి, ఇలాంటి మాట్లాడుతుంటారు. దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఒక గాలి సాక్ష్యం, ఒక నీరు సాక్ష్యం, ఈ సృష్టి ఒక పెద్ద సాక్ష్యం అండి. కాబట్టి ఈ ప్రకృతి మనిషికి ఏం చేస్తుందంటే సేవ చేస్తుంది, తన సేవలు అందిస్తుంది. అయితే ఈ ప్రకృతి మనిషికి ఆకలి తీర్చి తన అవసరాలు తీర్చడమే కాదండి, ఈ ప్రకృతి మనిషికి పాఠాలు కూడా నేర్పుతుంది. ప్రకృతి మనిషికి ఏం చేస్తుందంటే పాఠాలు కూడా నేర్పుతుందండి. ఎందుకంటే మనిషి తను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో, తిరిగి ఈ లోకాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాలో, అసలు దేవుడంటే ఎవరు, ఆయనకి తనకున్నటువంటి సంబంధం ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, ఆలోచన ఏంటో తెలియక ఈరోజు మనిషి 60-70 సంవత్సరాల ఈ తాత్కాలికమైన జీవితం శాశ్వతం అని ఈరోజు మనిషి తన జీవితాన్ని వ్యర్థంగా బ్రతికేస్తున్నాడు. అలాంటి ఈ మనిషికి తన జన్మ ఎంత గొప్పదో, దేవుని ఉద్దేశం ఏంటో, అసలు తనకి ఈ జన్మని ఎందుకు ఇచ్చాడో, నిజంగా దేవుని మనస్సును మనకు తెలియపరచడానికి ఈ కళ్ళ ముందు మనకు ఈ ప్రకృతిని పెట్టాడండి. ఈ ప్రకృతి మనకు సేవ చేస్తుంది, అంతేకాకుండా మనకు పాఠాలు కూడా నేర్పుతుంది. దేవుడంటే ఏంటో, దేవుడి మనస్సు ఏంటో మనకు అర్థమయ్యేలాగా ఎన్నో పాఠాలు నేర్పుతుందండి. ఒకసారి మనం చూద్దాం, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయము 19-20 వచనాలు మనం, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. అంటే దేవుని గూర్చి ఆధారాలు లేకుండా దేవుడు ఉంచలేదండి. దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అవి ఎక్కడున్నాయంటే ఈ సృష్టిలో ఉన్నాయి. అదే చెప్తున్నాడు అక్కడ, విశుద్ధపరిచాడట. ఆయన అదృశ్య లక్షణములు, దేవుడు అనగానే కళ్ళకు కనిపించేవాడు కాదు కదా, ఎలా ఉంటాడు ఆయన? అదృశ్యుడు అంటే కళ్ళకు కనిపించిన వాడుగా ఉన్నాడు. ఆ కళ్ళకు కనిపించిన దేవుని కంటూ కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తియు, దైవత్వమును, దేవతత్వమును, జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి అంటున్నారట. జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు అంటే దేవుడు ఉన్నాడు, ఆయన గురించి తెలిపే ఎన్నో సాక్ష్యాలు ఈ ప్రకృతిలో, ఎన్నో పదార్థాలు, ఎన్నో వస్తువులు, ఎన్నో జీవరాశులు రూపంలో పెట్టాడండి మన కళ్ళ ముందు, సాక్ష్యాలు పెట్టాడండి. ఈరోజు మనిషి తను బ్రతుకుతున్నటువంటి ఈ 60-70 ఏళ్ళ ఈ జీవితమే దేవుడు శాంపిల్గా ఇచ్చాడండి. ఇది ఒక శాంపిల్, తాత్కాలికమైనది. ఈ తాత్కాలికమైన ఈ శాంపిల్గా ఇచ్చిన ఈ జీవితం ఏమనుకుంటాడు అంటే పర్మనెంట్ అనుకుంటున్నాడు, శాశ్వతం అనుకుంటున్నాడు. ఈ జీవితంతో మనిషి జీవితం ముగిసిపోతుంది, మరింక మనిషికంటూ బ్రతుకు లేదు అన్నటువంటి ఆలోచనలో ఉన్నాడు. అలాంటి మనిషికి ఈ లోకము, ఈ జీవితమే ముగింపు కాదని, ఈ జీవితం తర్వాత కూడా మరొక జీవితం ఉందని ప్రకృతిలో ఎన్నో సాక్ష్యాలు పెట్టాడు. అందులో ఒక గొంగళి పురుగు మనకు బాగా తెలుసు. గొంగళి పురుగు కూడా ప్రకృతిలో ఒక జీవరాశి అండి. అది ఎలా ఉంటుంది చెప్పండి? చూడడానికి ఏమైనా అందంగా ఉంటుందా? అందంగా ఉండదండి, వికారంగా ఉంటుంది. ఒళ్ళంతా నెక్కబడుచుకున్నటువంటి రోమాలు కనిపిస్తాయి. అది పాకుతున్నప్పుడు, అది మన ఇంటి వైపు వస్తున్నప్పుడు దాన్ని చీతరించుకొని చీపురుతో ఒక దెబ్బేసి బయటికి నెట్టేస్తారు స్త్రీలైతే. దాన్ని ఎవరు కావాలని కోరుకోరు. కానీ ఇదే గొంగుళి పురుగు కొంతకాలానికి ఒక అందమైన రూపాన్ని సంపాదించుకుంటుంది. ఏంటా రూపము? సీతాకోక సిలుక అండి. అబ్బో, అందమైన రంగురంగు రెక్కలతో గాలిలో ఎగురుతూ ఉంటే నిజంగా అందమైన ఆ రూపాన్ని చూసి అందరూ కావాలనుకుంటారు, అందరూ దాన్ని ఇష్టపడతారు. అయితే ఈ అందమైన సీతాకోక సిలుక ఈ జీవితం, ఈ రూపం రాకముందు నిజంగా దాని ముందు జీవితం ఏంటో తెలుసా? ముందు ఆకారం ఏంటో అంటే గొంగళి పురుగు. గొంగళి పురుగే సీతాకోక సిలుకగా మారుతుంది. అంటే భవిష్యత్తులో తనకు అందమైన జీవితం ఉందని, సీతాకోక సిలుక అన్నట్టు ఒక అందమైన జీవితం ఉందని ముందుగానే తెలుసుకొని ఈ గొంగుళి పురుగు ఉన్న తన జీవితాన్ని, తన ఆకారాన్ని కాపాడుకుంటుంది, భద్రపరుచుకుంటుంది. ఈ గొంగుళి పురుగు జీవితంలో ఉండి ఒక అందమైన జీవితం గురించి ఏం చేస్తుందంటే ఆలోచిస్తుందని. అలా ఆలోచించింది కాబట్టి సీతాకోక జీవితాన్ని, ఆ రూపాన్ని, అందమైన ఆ జీవితాన్ని పొందుకోగలిగింది. దానికి చూస్తే జీవితం ఒకటే గొంగుళి పురుగు, కానీ ఆకారాలు మాత్రం 2. ఒకటి గొంగుళి పురుగు ఆకారం, రెండోది సీతాకోక సిలుక. అలాగే సృష్టిలో ఎన్నో విత్తనాలు పెట్టాడండి దేవుడు. ఒక విత్తనం భూమిలో పడి ఏమవుతుంది? చచ్చిపోయి మళ్ళీ బ్రతుకుతుంది. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఒక సత్యం. విత్తనంలో భూమిలో పడి మొలకవుతుంది, మొక్క అవుతుంది, మొక్క ఏమవుతుందంటే చెట్టు అవుతుంది, చెట్టు ఒక మహా వృక్షమే అయిపోతుంది. అంటే విత్తనానికి చావు తర్వాత ఏముందంటే మరొక బ్రతుకుందా లేదమ్మా?
బ్రతుకుంది. ఇవన్నీ మన కళ్ళ ముందు పెట్టాడు. ఎందుకు కళ్ళ ముందు పెట్టాడంటే, ఒక విత్తనానికి చావు తర్వాత మరొక జీవితం, మరొక బ్రతుకు ఎలాగుందో అలాగే నీకు కూడా, మనిషిగా నీకు కూడా మరణం తర్వాత ఏముంది? మరొక బ్రతుకు, మరొక జీవితం ఉంది. ఇది చాలా మందికి తెలియదండి. చాలా మంది తెలియకపోవడం వల్లనే ఈరోజు ఏంటంటే మనిషి లోకంలో అస్తవ్యస్తంగా ఒక లక్ష్యం లేకుండా, ఒక గురి లేకుండా బ్రతికేస్తున్నాడు, ఉత్తమంగా బ్రతికేస్తున్నాడు. ఈ 60-70 ఏళ్ళ జీవితం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. అంతకుమించి మరొక మెట్టు ఆలోచించలేకపోతాడు. ఎందుకంటే భవిష్యత్తు అనేది మనిషికి తెలియకపోవడం వల్ల, అర్థం కాకపోవడం వల్ల. కానీ నిజంగా అండి, మనిషిని దేవుడు కావాలని, ఈ ఆకారం ఇవ్వాలని నిజంగా ఎప్పటి నుంచి కలలుగన్నాడో తెలుసా? ఎప్పటి నుంచి ఆశపడుతున్నాడో తెలుసా అండి? ఈనాటి నుండి కాదండి. ఎప్పటి నుంచి ఆశపడుతున్నాం మనం చూస్తే అండి, ఈరోజు మనం ఈ మట్టి దేహంలో ఉన్నాం. ఈ మట్టి దేహంలోకి మనం ఆత్మగా రాకముందు మనం ఎక్కడున్నామో తెలుసా? ఆత్మగా రాకముందు ఎక్కడున్నామంటే ఒకసారి మనం చూద్దామండి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన ప్రారంభం ఎక్కడ మనం చూస్తే 90వ అధ్యాయం కీర్తన గ్రంథం 1 నుంచి 3 వచనాలు మనం చదువుకుంటే, యెహోవా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతముల పుట్టకమునుపు, భూమి లోకము పుట్టకమునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని చలవిస్తున్నావు. నరులనట మట్టికి మారుస్తున్నాడట, ఈ లోకానికి పంపిస్తున్నాడు. ఈ లోకానికి పంపించి దేవుడు ఏమంటాడు తెలుసా? ఈ లోకంలోనే పర్మనెంట్గా ఉండిపోయండి నాయన అనడం లేదు. మరలా ఏమంటున్నాడు? నా దగ్గరికి తిరిగి రండి అని పిలుస్తుండండి. అంటే ఈ లోకానికి రాకముందు మనం ఎక్కడున్నాము అంటే, ఈ లోకానికి రాకపోని ముందు పరలోకములో తండ్రి అయిన దేవుని గర్భంలో ఉన్నాం. ఎవరి గర్భంలో ఉన్నాం? తండ్రి అయిన దేవుని గర్భం. ఆ గర్భంలో ఉన్న మనం ఎలా ఉన్నాం అంటే, రక్త మాంసాలతో ఏమైనా ఉన్నామా? కాదు, ఆత్మ శక్తి అండి. మనమంతా ఆత్మలం కదా. ఆత్మకి ఆకారం ఇవ్వబడింది. ఒరిజినల్గా నీవెవరు అంటే, నీవొక ఆత్మవి, నేనొక ఆత్మని. మనమంతా భూమి మీద ఉన్న మనుషులందరూ ఆత్మలు. ఆ ఆత్మలకి ఆకారాలు ఇవ్వబడ్డాయి. కానీ ఈ ఆకారంలోకి ఆత్మ రాకపోయిన ముందు ఎక్కడుంది ఆ ఆత్మ అంటే, ఇదిగో పరలోకములో ఉన్నటువంటి కన్న తండ్రి అయిన దేవుని గర్భం. మనకు తండ్రి అండి, ఆయనకి మనం పిల్లలం. ఆయనలో ఒకనాడు మనమంతా ఉన్నాం. ఆయనలో ఉన్న మనం భూమి మీద మొట్టమొదటి మనిషి అయిన ఆదాములోకి ప్రవేశించాం. ఆదాములో నుంచి అనేక తల్లిదండ్రుల గర్భాలు దాటుకుంటూ మన తండ్రిలోకి వచ్చాము. మన తండ్రిలో నుంచి మళ్ళా మన తల్లిలోకి వెళ్ళి అక్కడ 280 దినాలు 9 నెలల్లో ఈ ఆకారాన్ని సంపాదించుకొని భూమి మీదకి మనమంతా వచ్చినాం. ఒకసారి ఆలోచించండి. మనం రావాలని, మనం కావాలని దేవుడు వెంటనే అప్పుడు కోరుకోలేదండి. నిన్న మొన్న కోరుకోలేదు. ఎప్పుడు కోరుకున్నాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, జగత్తు పునాది వేయబడక ముందు కోరుకున్నాడు. అసలు ఈ సృష్టి పుట్టలేదు. సృష్టి పుట్టక ముందే దేవుని ఆలోచనలో మనమంతా ఉన్న మనం మన గురించి ఆలోచించాడండి. నా పిల్లలు రావాలంటే ఏముండాలి? భూమి ఉండాలి, ఆకాశం ఉండాలి, గాలి ఉండాలి, నీరు ఉండాలి. ఇవన్నీ ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడండి. అంతేనండి, వస్తువులండి. భూమి మీద ఉన్న ప్రజలందరూ ఏంటంటే దేవునికి ఇష్టమైన వారేనండి. మంచివాడైనా చెడ్డవాడవైనా, నువ్వు ఎలాంటోడివైనా, నువ్వు తప్పు చేస్తున్నా, నువ్వు మంచి చేస్తున్నా, కీడు చేస్తున్నా, మేలు చేస్తున్నా విషయంలో బాధపడతాడు తప్ప, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు. అలాగని నీ మీద ఉన్న ప్రేమ మాత్రం ఆయనకి తగ్గదు. ఎందుకంటే ఆయన తండ్రి, అంతే కదా. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ అది ఎప్పుడు తరిగిపోదండి. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని నేరాలు చేసినా ప్రేమిస్తూనే ఉంటారు. అది పరలోకంలో ఉన్న కన్న తండ్రి నిజంగా నా పిల్లలు రావాలి, వెళ్తున్నారు అనగానే ఏర్పాటు చేసేసాడండి. ఏంటి? అబ్బో, భూమి ఉండాలి, అలా తాగడానికి నీరు ఉండాలి, గాలి ఉండాలి, వాళ్ళు తినడానికి ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఎన్ని రకాల ఆహార పదార్థాలు అండి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మన టాపిక్ మళ్ళీ మారిపోద్ది. పనస పొల్ల, మామిడి పొల్ల, అంజూర పొల్ల, ద్రాక్షల, ఒకటేంటండి, పళ్ళలో ఎన్నో రకాల పళ్ళు, అలాగే పువ్వులలో ఎన్నో రకాల పువ్వులు, అలాగే చేపలలో ఎన్నో రకాల చేపలు. ఇదంతా చూస్తుంటే ఇది దేవుడు మన పట్ల ఆయనకున్న ప్రేమకి ఒక పెద్ద సాక్ష్యం అండి. మన నాలుక ఎంత అండి? బెత్తడు. మన పొట్ట జానడ పొట్ట కోసం, బెత్తిడి నాలుక కోసం ఎన్ని రకాల కాయగూరలు. వంకాయ నచ్చలేదా నాయన? కొంతమంది నచ్చదు. వంకాయ అంటే ఏంటి? ఎలర్జీ వస్తుంది వాళ్ళకి, దొరదలు. కాబట్టి వంకాయ నాకు ఇష్టం ఉండదు అంటాడు. వంకాయ ఇష్టపడబోనాడికి బీరకాయ. మనం తీసుకున్నాం బీరకాయలు. నిజంగా అండి, ఏది తిన్నా
బీరకాయలు ఎలా ఉన్నాయంటే కొన్ని ఈ సంవత్సరం వచ్చినటువంటి కాపు వండారు మొన్నాడు. నిజంగా ఆ తినాకాయటంటే చాలా మధురంగా అనిపించిందండి. ఇక నాన్ వెజ్ వద్దు, ఇక నేను ఇంట్లో అదే చెప్పాను, మీరు ఎక్కువ నాన్ వెజ్ వండొద్దండి. ఎక్కడికి వెళ్ళి ఏమైపోతుందంటే నాన్ వెజ్ ఎక్కువైపోతుంది, తగ్గించండి, కాయగూరలు ఎక్కువగా వండడానికి ప్రయత్నించండి అని చెప్తుంటాను నేను. ఎన్ని రకాల కాయగూరలు, బీరకాయ రుచి. నాకు ఇష్టమైన కాయగూరల్లో పందిరి చిక్కుడు అంటారు, మీకు తెలుసు కదా, తెలియదమ్మా. పందిరి చిక్కుడి అది కూడా వండండి, ఎంత బాగుంటుంది, ఎంత రుచిగా ఉంటుంది. అలాగే అంగాకరకాయలు అనేవి ఈ కాయగూరలో చూస్తున్నప్పుడు తింటున్నప్పుడు నాకు దేవుడే గుర్తుకొస్తుంటాయి. ఏంటి ఇన్ని రకాల. అప్పుడప్పుడు వెళ్తుంటాను వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తున్నప్పుడు అక్కడ కాయగూరలన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే అందరూ ఏదో మాట్లాడుకుంటారు, కొనుక్కుంటుంటారు, కొంతమంది ఏంటంటే ఎక్కువ వేస్తుంటారు, కొంతమంది తీస్తుంటారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొస్తుంటుంది, ఎవరంటే తండ్రి మా మీద నీకు ఎంత ప్రేమయ్యా, ఇన్ని రకాల కాయగూరల. నిజంగా ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే అండి దేవుని ప్రేమను మనం ఏంటంటే అసలు కొలవలేము, అసలు లెక్క కట్టలేమండి. అంతగా పిచ్చిగా ప్రేమిస్తున్నాండి. మనిషిని దేవుడు ప్రేమించినంతగా నిజంగా ఎవరు ప్రేమించరండి. కానీ ఈరోజు మనిషికి అందరు ప్రేమలో అర్థమయ్యాయి, కానీ దేవుని ప్రేమ మాత్రం అర్థం కాలేదు. ఆయన దగ్గర రాలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, ఆయన మాట వినలేకపోతున్నాడు, ఆయన కొరకు బ్రతకలేకపోతున్నాడు. దేవుడు అనగానే ఎందుకో మనిషికి అశ్రద్ధ అండి, నిర్లక్ష్యం, చిన్నచూపు, బాధపడతాడండి. ఈ కోసం ఈ మహావిశ్వం అండి, మనిషి ఆకారం ఎంతంటే 6 అడుగులండి. 6 అడుగుల ఆకారానికి అసలు ఎలాగుంటాడంటే ఆకాశం నుంచి దేవుడు చూస్తుంటే చిన్న మనం సేవను చూసామనుకోండి, పైనుంచి కిందకి ఎలా కనిపిస్తుంది చెప్పండి? అస్సలు కనిపించదు. బాగా కింద కొంగుని పరిశీలనగా చూస్తే కానీ ఇది సేమా అని మనం చెప్పలేము. మరి అలాగా దేవుడు ఆకాశం నుంచి మనం చూస్తున్నప్పుడు ఈ అనంత విశ్వంలో మనిషి ఆకారం ఎలా ఉంటుంది చెప్పండి, రూపం ఎలా ఉంటుంది చెప్పండి? చీమ కంటే ఇంకా చిన్నది. అయినా ఎంత చిన్న ఆకారం, ఎంత చిన్న జీవితం మనిషిది అయినప్పటికీ నిజంగా దేవుని ఫోకస్ అంతా ఎవరి మీద ఉందంటే మనిషి మీద ఉంది. ఎందుకో తెలుసా అండి, మనం ఎవరమో కాదండి, సాక్షాత్తు ఆయన పిల్లలమే అండి, పిల్లలు. చాలామంది తెలియక రకరకాలుగా కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా మనిషి ఎన్ని విధాలుగా విడిపోవాలో అన్ని విధాలుగా విడిపోయాడు. అంతే, మీరు వేరు మేము వేరు, మీ కులం వేరు మా కులం వేరు, మీ మతం వేరు మా మతం వేరు. ఎవరు చెప్పారు నాయన? భూమి మీద ఉన్నటువంటి ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, అసలు ఎక్కడున్నా ఈ 6 నేల మీద ఉన్న మనుషులంతా దేవునికి సాక్షాత్తు పిల్లలండి. మనమంతా ఒకే తండ్రి సంతానం. ఇది మరిచిపోయాడు దేవుడు. ఒక దుష్ట శక్తి ఒకటి ఉంది, ఇది మరిపించింది. బట్ ఒకనాడు ఆయనలో ఉన్న మనం భూమి మీదకి వచ్చాం. అంటే మన గురించి దేవుడు ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాడంటే కోట్ల సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నాడు. అలాగే మనం రావాలని కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూశాడు. ఇప్పుడు ఈ తల్లి గర్భంలో ఆకారాన్ని ఇచ్చి మనకు పంపించాడు. ఎందుకు పంపించాడు అని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఎపిసి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎపిసిలకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి చూద్దాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాచ్ఛముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. ఏమంటానంటే క్రీస్తునందు మనం ముందుగా నిర్ణయించి మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని. తన మహిమ కాడ మనం ఏం కలుగు చేయాలట? కీర్తి కలుగు చేయాలి. అంటే ఆయన కీర్తి మన వలన ఏం రావాలి? ఆయనకట కీర్తి కలుగు చేయాలి, కీర్తి రావాలని అంటాడు. అవతల వచ్చినానికి వెళ్ళిపోసరికి ఏంటంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే అంటాడు. అంటే దేవునికి కీర్తి ఎప్పుడు వస్తుంది అంటే, మహిమ ఎప్పుడు కలుగుతుంది అంటే, ఇదిగో మనకు భూమి మీదకు రాకముందు తన గ్రంథములో రాసుకున్నాడు మన పేరండి. మన పేరు రాసుకున్న తర్వాత మనకు కొంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఆ ఆయుష్కాలంతో మనము చేయవలసిన పని కూడా రాసుకున్నాడు. ఆ పని రాసుకొని ఈ లోకానికి పంపించాడు. ఆ పనికి తగ్గ ఆయుష్కాలాన్ని ఈ లోకంలో మనకి ఇచ్చాడు. అంటే ఆయనకి మహిమ ఎప్పుడు కలుగుతుందంటే, ఇదిగో మన కొరకు ఆయన నిర్ణయించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో
ఆయన మాట విని ఆయన పనులు జరిగించినప్పుడు ఆయనకి ఏం కలుగుతుందంటే మహిమ కలుగుతుంది, కీర్తి కలుగుతుంది. చాలామంది తెలియదండి విషయం. అలాంటి తెలియని వారికి ఏంటంటే యేసుక్రీస్తు వారి జీవితంలో ఒక మాట రాయబడ్డదండి. నేను ఆయన కోసం కూడా ఏం చేసుకున్నాడంటే పరలోకంలో రాసుకున్నాడు. హెబ్రీ పత్రిక ఒకసారి మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ అధ్యాయము 5వ వచనము నుంచి, కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు కోరలేదు గాని నువ్వు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కాదు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేనే. దేవుడట యేసుక్రీస్తు వారి గురించి అట ఏం చేసుకున్నట్ట తన గ్రంథములో రాసుకున్నాడట. ఏం చేశాడట? తన గ్రంథములో పరలోకములో దేవునికంటూ ఒక గ్రంథము, ఆ గ్రంథములో దేవుని గురించి యేసుక్రీస్తు వారి గురించి ఏం చేసుకున్నాడు? రాసుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన పేరు రాసుకున్నాడు. ఆయన పేరు పక్కన ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ పనులు ఏ కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలు కూడా రాసుకున్నాడు. ఆ రాసుకున్నవి జరిగించడానికి యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి ఈ భూమి మీదకి ఏం రాసుకున్నాడు ఆయన కోసం? యేసుక్రీస్తు వారు అనేక పల్లెలు పట్టణాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు ఇవన్నీ వస్తాయి. అయినా నీవు వాటిని ఏం చేయాలి? అనుభవించాలి. అంతేకాదు ఈ ప్రపంచ ప్రజలు చేసిన పాపాలకు క్షమను ప్రసాదించడానికి సిలువలో తన రక్తాన్ని కార్చాలి, తన ప్రాణాన్ని పెట్టాలి. ఇవన్నీ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకముందే పరలోకములో తన గ్రంథములో ఏం చేశాడు? రాసుకున్నాడు. ఆ రాసుకున్నవి జరిగించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అది జరిగించాడు. అది జరిగించి ఏం చేశాడు? దేవునికి మహిమపరిచి. జరిగించకుండా కాదండి. చాలామంది ఏమంటారంటే, తండ్రి నీకు నీవే మహిమపరచుకోవాలి. ఆయనకి ఆయన ఎలా మహిమపరచుకోవాలి? ఆయనకి ఆయన మహిమపరచుకోవాలా, మనం ఆయన మహిమపరచాలా? చెప్పండి. మనం ఆయన మహిమపరచాలి. ఎవరికో ఒక సన్మానానికి వేదిక మీదకి పిలిచి నీ దండ నీవే వేసు, నీ సాలువు నీవే కప్పుకో ఇలా అన్నామనుకోండి, అది సన్మానమా అవమానమా? చెప్పండి. సన్మానం అంటారా? అవమానం అయిపోతుంది. అలాగే దేవుడు కూడా నీకు నువ్వే మహిమపరచుకుంటే ఆయనకి ఆయన ఎలా మహిమపరచాలి? అసలు మనల్ని పుట్టించింది ఎందుకోసం? మనల్ని పుట్టించింది ఎందుకొరకంటే మనం ఆయనకి మహిమపరచాలా, ఆయనకి కీర్తి రావాలా. ఆయనకి కీర్తి మహిమ రావాలంటే ఎలా వస్తుంది? మనం ప్రార్థన చేస్తే వస్తుందా? పాట పాడితే వస్తుందా? చాలామంది ప్రార్థన చేసి పాట పాడి ఇక దేవుడు నేను మహిమపరిచేశాను అనుకుంటారు. పాట పాడినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన ఆయన మహిమ కలగదు. ఆయనకి ఎప్పుడు మహిమ కలుగుతుందో తెలుసా? ఇదిగో యేసుక్రీస్తు వారిలాగా. ఆయన ఏమన్నాడు? ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయములో ఒక మంచి మాట, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేను మహిమపరిచితిని దేవా అంటున్నాడు. అంటే భూమి మీద యేసుక్రీస్తు వారు జీవిస్తున్న 33.5 సంవత్సరాలలో దేవునికి ఏం చేశాడు? మహిమపరిచాడు. ఎలా మహిమపరిచాడు? చేయుటకు దేవుడు ఆయనకిచ్చిన పని ఏదైతే ఉందో ఆ పనిని ఏం చేశాడంటే సంపూర్ణంగా చేశాడు. సగం చేసి సగం వదిలేదు. చాలామంది ఏదైనా పని అప్పచెప్పామనుకోండి, లోకంలో కానీ సంఘంలో కానీ సగం చేస్తారు, మళ్ళీ సగం విడిచిపెట్టేస్తారు. పూర్తిగా చేయరండి. యేసుక్రీస్తు వారు అలా చేయలేదండి. పరలోకములో దేవుడు తనకు ఏ పని అయితే చేయాలని రాసుకున్నాడో తన గ్రంథములో, ఆ రాసుకున్న పనులన్నీ భూమి మీదకి వచ్చేటండి. ఒక్కట కూడా పెండింగ్ పెట్టలే. ప్రతి దాన్ని ఏం చేశాడంటే ఆయన చేశాడండి. ఎక్కడెక్కడికి వెళ్ళమన్నాడు, ఎవరెవరికి వాక్యం ప్రకటించమన్నాడు, ఎలాంటి కార్యక్రమాలు చేయమన్నాడు, ఎలా బలైపోమన్నాడు ప్రపంచ ప్రజల కొరకు, అలా రాసుకున్నవన్నీ చెప్పినవన్నీ జరిగించినటువంటి వ్యక్తి అండి ఎవరు? యేసుక్రీస్తు వారు. అలాగని దేవుడు కేవలం ఒక యేసుక్రీస్తు వారి గురించే రాసుకున్నాడు తన గ్రంథంలో. ఒకసారి ఆలోచించండి. అంటే ఆయనకి రాసుకున్నాడండి, నాకేం రాసుకోలేదు అనుకో అనడానికి లేదు. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి గురించి కూడా తన గ్రంథంలో రాసుకున్నాడు. మన పేరు పక్కన మనకు ఇవ్వబడిన ఆయుష్కాలం, ఆ ఆయుష్కాలంలో మనం చేయవలసినటువంటి పనులు, ఆయన కొరకు మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు రాసుకున్నాడు. అప్పుడు తల్లి గర్భంలో ఆకారం ఇచ్చి ఈ లోకానికి పంపిస్తున్నాడు. దేవుణ్ణి మహిమపరచాలంటే ముందు ఆయన పనులు మనము జరిగించాలి. అలాగే అంటాడు. మనం చూస్తే అలాగే ఎంతోమంది భక్తులు అండి, యేసుక్రీస్తు వారనే కాదు చాలామంది భక్తులు కూడా అలాగే జరిగించారు. అందులో ఒక అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఉంటారండి. వాళ్ళ కోసం ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం నుంచి, శ్వాసమును బట్టి అతనితో
ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గోడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాదత్త దేశములో పరవాసులై ఉండిరి. అబ్రహాము ఇస్సాకు యాకోబులు మంచి భక్తులండి. దేవుడు వారికి ఒక దేశాన్నే స్వాచ్ఛ్యంగా ఇచ్చేశాడు. ఆ దేశమే పాలు తేనె ప్రవహించు పాలస్తీనా. ఒకనాడు పాలస్తీనా అనగానే చాలా సువిశాలమైనటువంటి దేశం. ఎప్పుడైతే విడిపోయింది, చాలా భూభాగాలుగా విడిపోయింది, చాలా దేశాలుగా విడిపోయింది. పాలస్తీనా కానీ, ఇజ్రాయెల్ కానీ, లెబనాను, జోర్దాను, ఇంకా ఆ పక్కన ఉన్నటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒకప్పుడు ఏంటంటే పాలస్తీనా దేశంగా పిలిచేవారు. ఆ దేశం అన్నది పాలు తేనె ప్రవహించే దేశం. పాలు తేనె అంటే, పాలు అంటే పశు సంపద బాగా ఉంటుంది. పచ్చటి పచ్చిక బయళ్ళు, అక్కడ పశువులు మేపేవారు. పాలు, వాటి నుంచి వచ్చే రకరకాల పదార్థాలతో సస్యశ్యామలంగా ఉండేది. మరోపక్క తేనె అంటే పంటలు. తేనె ఎక్కడ ఉంటుంది చెప్పండి? పంటలు ఎక్కడైతే అన్ని రకాల పంటలు పండుతాయో తేనె ఎలా పుడుతుందంటే పువ్వులలోని మకరందాన్ని తేనెటీగలు సేకరిస్తాయి కదా. అంటే తేనె రావాలంటే ఏముండాలి? పంటలు ఉండాలి. అంటే పంటలు ఉన్నాయి, అలాగే పశువులు ఉన్న ఒక చక్కటి మంచి అవి బ్రతకడానికి ఆ సంపదకి మంచి నిలయమైనటువంటి ఆ పాలస్తీనా దేశాన్ని ఇచ్చేసాడు. దేశం అంటే ఎన్ని ఎకరాలండి. ఈరోజు ఒక మనిషికి ఒక ఎకరం ఉందనుకోండి, సాల్లేం పట్టుకోలేం, కాలరు ఎగరేస్తా. నా అంత వీరుడే లేదంట, ఎవరికి లెక్క చేయరు. కానీ ఆనాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకి ఒక దేశమే స్వాచ్ఛ్యంగా దేవుడిచ్చిన ఆ దేశంలో వాళ్ళు ఎలా ఉన్నారట? పెద్ద బంగ్లా ఏమైనా కట్టారా? పెద్ద ప్యాలెస్ ఏమైనా కట్టారా అంటే ఏం లేదండి. ఏం కట్టారట? ఏం వేస్తారట ఉండడానికట? అబ్రహాం చెప్పాడు కుమారుడు, నాన్న ఆ మూలన ఒక గోడారం వేయి. దేనికోసం? ఆ గోడారంలో మనం ఎందుకు గోడారంలో ఉంటున్నాడు? ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యింది ఈ లోకము శాశ్వతం కాదు, ఈ భూమి మనకు శాశ్వతము, ఇది స్థిరమైనది కాదు, ఇది తాత్కాలికమైనది. ఇది ఏదో ఒక రోజు మనమంతా విడిచిపెట్టాలి. మరి తాత్కాలికము కానది శాశ్వతమైనది ఎక్కడుంది? అదే దేవుడున్న పరలోకం. ఆయన అక్కడ ఉండి నరులను మట్టికి మార్చి నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. వెళ్ళిపోవాలి మన తండ్రి దగ్గరికి. ఈ ఆలోచన ఉన్నవాడు ఏంటంటే ఈ లోకాన్ని పెద్దగా పట్టించుకోడండి, ఈ లోకాన్ని పెద్దగా దృష్టిలో పెట్టుకోవడం అన్నమాట. ఇది అర్థం కానివాడు ఏంటంటే నిరంతరం దీని కొరకే ఏంటంటే ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఆరాట పడుతుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, చాలామంది అండి ఆ లోకం ఉందని తెలిసిన వారు, ఆ లోకములో మాకు పేరు రాయబడిందని తెలిసిన వారు ఎలా బ్రతికారంటే, నిజంగా మనం చూస్తే అదే అధ్యాయంలో 36వ వచనం నుంచి చూడండి అమ్మా. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను ఖైదీలు అనుభవించారట. ఏటమ్మా? రాళ్లతో కొట్టబడ్డారట, రంపాలతో కోయబడ్డారట, శోధింపబడ్డారట, ఖడ్గముతో చంపబడ్డారట, గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గృహలలోను స్వరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. అట్టి వారికి ఎవరికి? పరలోకములో ఉన్నటువంటి గ్రంథములో తమ గురించి వ్రాయబడిన ప్రకారం ఈ భూమి మీద జరిగిస్తున్న వారికి కలిగిన శ్రమలు ఇబ్బందులండి. అంటే ఆ ఇబ్బందులు పడిన వారి కాట, ఆ శ్రమలు పడిన వారి కాట ఈ లోకమాట యోగ్యమైనది కాదు. ఈ లోకం యోగ్యం కాదు. మరి ఏ లోకం వారికి యోగ్యమైనది? ఏ లోకం వారికి కావలసినది అంటే అదిగో మన తండ్రి ఉన్న లోకం, పరలోకం. కాబట్టి వ్రాయబడిన ప్రకారం ఎవరైతే జరిగిస్తారో వారికి పరలోకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రాసుకున్న ప్రకారం మన బ్రతకాల. మనం రాసుకున్న ప్రకారం మనము బ్రతకకూడదు. మనం రాసుకున్న ప్రకారం మనం బ్రతికామనుకోండి, మనం ఆ లోకానికి చేరుకోలేమండి. పైగా ఈ భూమి మీదకి వస్తున్న ప్రతి మనిషి కోసం ఆయనటువంటి పరలోకంలో రాసుకున్నాడు. కొంతమంది కోసమే కాదండి, భూమి మీద ఉన్న అందరి కొరకు కూడా ఆయన రాసుకున్నాడు. ఈ విషయం మనకు అర్థం అవ్వాలంటే, ఎందుకంటే మన పాఠం ఏంటి? రాయబడిన వారు ఎవరు అన్నాం కదా. ఏదో ఒక యేసుక్రీస్తు వారి కొరకు, ఒక అపొస్తలుల కొరకు, కొంతమంది భక్తుల కొరకు, ఒక అబ్రహాము ఇస్సాకు యాకోబు కొరకు, కొంతమంది కొరకు ఆయన రాసుకోలేదు. భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి కొరకు ఆయన ఏం చేసుకున్నాడంటే తన గ్రంథములో రాసుకున్నాడండి. ఒకసారి మనం చూడండి నిర్గమాకాండం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము. ఇక్కడ సందర్భం ఏంటంటే 32వ వచనములో, నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ వచనంలో ఇక్కడ మోషే గారు ధర్మశాస్త్రాన్ని తీసుకుని రావడానికి
సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. అలా కొండ మీదకి వెళ్ళి ఎంతకాలం ఉండిపోయాడంటే 40 దినాలు ఉండిపోయాడు. దేవుడు ధర్మశాస్త్ర విధులు చెబుతుంటే అవన్నీ రాస్తున్నాడు. ఎవరు? మోషే గారు. ఆ ధర్మశాస్త్రం తీసుకుని రావడానికి ఆయన వెళ్తూ తాత్కాలికంగా ఒక నాయకుడిని పెట్టాడు. అతను ఎవరంటే అహరోను. ఆ అహరోనుతో ఇశ్రాయేలు అందరూ ఏం చేసుకున్నారంటే బంగారంతో ఒక దూడని చేసుకొని అదే దేవుడని భావించి దాని ముందు తిని తాగి ఏం చేస్తున్నారంటే గెంతుతున్నారు. ఎలా ఉంటుందండి ఆయనకి? దూడ అనగానే ఏంటి? సృష్టించిన సృష్టిలో, దేవుని సృష్టిలో ఒక జంతువు, ఒక జీవరాశి. చెప్పాను కదా, సృష్టి అట, ప్రకృతి అట దేవుడు మనకు దేనికోసం సృష్టించాడంటే మనకు సేవ చేయడానికి. సేవకులైన ఆత్మలు అంటాడండి బైబిల్ గ్రంథంలో. సేవ చేయడానికి పుట్టించినటువంటి ఆకారాన్ని తీసుకొని బంగారంతో దానికి ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపం ముందు తిని తాగి గెంతులు ఆడుతున్నారు. అప్పుడు మరి మనిషిని సృష్టించిన, ఈ ప్రకృతి సృష్టించినటువంటి దేవునికి ఎలా కోపం వస్తుందా రాదా? కోపం వచ్చింది. ఇప్పుడు కోపం వచ్చి అంటున్నాడండి, ఇదిగో మోషే, ఇదిగో ఈ ఇశ్రాయేలు అందరినీ అగ్నితో కాల్చి చంపేస్తున్నాను. అంతే కదండి. ఇప్పుడు మనకు కోపం వస్తే ఏం చేస్తాం? మన పిల్లల్ని కొడతాం, తిడతాం, దండిస్తాం. దేవుడు కూడా కోపం వస్తే ఆయన కూడా తిడతాడు, కొడతాడు, మరీ మించిపోతే అంతే, ఏ చర్య అయినా తీసుకుంటాడు ఆయన. కాబట్టి చంపేస్తాను అన్నాడు. అప్పుడు మోషే ముందుకొచ్చి అడ్డుపడతాడు. నాయనా, ఐగుప్తులో వాళ్ళు ఉన్నప్పుడు బానిసత్వంలో ఉన్నారు. అప్పుడు ఇదిగో పాలు తేనె ప్రవహించు దేశానికి, గొప్ప దేశానికి నడిపిస్తానని మరి వారిని అక్కడి నుంచి విడుదల కలిగించావు. ఈ మార్గ మధ్యంలో, ఈ అరణ్యంలో వారిని చంపేస్తే అక్కడ ఐగుప్తులో ఉన్నవారు కానీ చుట్టుపక్కల ఉన్న దేశాల వారు కానీ ఏమనుకుంటారు? ఇదిగో వారు దేవుడు వీళ్ళకి ఇలా చేశాడు అని మరి ఈ నామానికి అవమానం వస్తుంది కదా, మీ కీర్తికి భంగం కలుగుతుంది కదా. ఒకసారి ఆలోచించండి. అయినప్పటికీ మీ నిర్ణయం మార్చుకోకపోతే మీ అక్కడ అంటాడు, మాట్లాడతాడు. ఏమని? ఒకసారి చూడండి అమ్మ, 32వ వచనం. అయ్యా, నీవు వారి పాపమును ఒకవేళ పరిహసించితవా, లేని ఎడ్ల నీవు వ్రాసిన గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొడుచున్నాను. అంటే మోషే గారి గురించి కూడా తన గ్రంథములు, పరలోకములో గ్రంథములో ఏం చేశాడు? దేవుడు రాసుకున్నాడు. ఆ రాసుకున్న ఆ గ్రంథములో నుంచి నన్ను తీసే తండ్రి అంటున్నాడు. అలాగని మోషే గారి గురించి మాత్రమే రాసుకున్నారా అంటే కేవలం మోషే గారి కోసం మాత్రమే కాదు. కిందకు వచ్చేసరిగా మనకు అర్థమవుతుంది 33వ వచనంలో, అందుకు యెహోవా ఎవడను నా ఎదుట పాపము చేసిను వానిని నా గ్రంథములో నుండి తుడిచివేసిదను. ఎవడు పాపము చేస్తాడో, ఎవడు నా దృష్టికి మరీ విరోధముగా క్షమిస్తాడండి. దేవుడు అంటే క్షమించిన వాడు కాదు. అలాగని మీరు అపార్థం చేసుకోవద్దండి. క్షమకైనా ఒక హద్దు, ఒక లెక్క, ఒక పద్ధతి ఉంటుంది కదా. మరీ మించిపోయిన విరవీగితే ఏం చేస్తాడు దేవుడు చెప్పండి? అప్పుడు తన గ్రంథములో రాసుకున్న నీ పేరు ఏం చేస్తాడంటే డిలీట్ చేస్తాడన్నమాట. చాలామందికి అండి పెద్దలన్నా గౌరవం ఉండదు, సేవకుడు ఒక దైవజనుడన్నా గౌరవం ఉండదు, భయం ఉండదు, దేవుడన్నా ఒక భయం, భక్తి ఉండదు. అలా ప్రవర్తిస్తుంటారు. ఎవరు చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎంత బుద్ధి చెప్పినా వినరు, లక్ష్య పెట్టుకోరు. మనం చెప్పుకోవడమే మిగిలిపోతుంది తప్ప వారిలో ఎలాంటి మార్పు ఉండదు. అలాంటి వాడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? దేవుని యొక్క ఉగ్రతకి బలైపోతారు. అదే చెప్తుండే ఇక్కడ. ఎవరైతే అందరి పేర్లు రాసుకున్నాను, ఈ భూమి మీదకి పంపించిన ప్రతి మనిషి లిస్టు ఎక్కడుంది? తనకు ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో రాసుకున్నా. ఆ గ్రంథంలో నుంచి ఇదిగో నువ్వు మరీ మితిమీరిపోయి ప్రవర్తించావా, ఏం చేస్తాడు? నిన్ను డిలీట్ చేస్తాడు. అంటే పరలోకములో మన పేరు ఏమైంది? మొదట రాయబడ్డది అన్న విషయం మనకు అర్థమవుతుందండి ఇక్కడ. అలాగే యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో కూడా తన శిష్యులు వచ్చి చెబుతారు, ప్రభువా నీ పేరున మేము దెయ్యాలు కూడా వెళ్ళగొడుతున్నాం అంటారు. ఆయన ఏమంటాడు తెలుసా? సరదా పడిపోతున్నారు ఎవరు? శిష్యులు. అమ్మో మేము దెయ్యాలు కూడా వెళ్ళగొట్టేస్తున్నాం అని చాలా సంబరం పడిపోతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, ఇదిగో దెయ్యములు వెళ్ళగొడుతున్నారని మీరు సంతోషపడకూడదు, కానీ మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి అంటాడు. అంతే కదా, గొప్ప విషయం కదండి ఇది. మన పేరు పరలోకమందు రాయబడిన విషయం గొప్ప, మనం దెయ్యాలను వెళ్ళగొట్టడం గొప్ప విషయమా? మన పేరు పరలోకమందు రాయబడడం గొప్ప విషయం. అలాగే ఫిలిప్పీ పత్రికలో అంటాడు పౌలు గారు, క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతో నా స్త్రీలు సువార్త పనిలో ఎంతో ప్రయాసపడ్డారు, కాబట్టి వారి పేర్లు జీవగ్రంథములో రాయబడి ఉన్నవి. అంటే మనుషుల పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి? జీవగ్రంథములో రాయబడి ఉన్నవి. అయితే జీవగ్రంథంలో మన పేరు ఉంది కదా అని మనం ధీమాగా ఉంటే కుదరదు. ఎందుకంటే ఆ జీవగ్రంథంలో ఉన్న మన పేరు దేవుడు తుడిపేసే అధికారం కూడా ఆయనకి
ఉంది. ఉంచాలంటే ఉంచగలడు, తుడిచేయాలంటే తుడిచేయగలడు. ఆయన తుడిచేశాడు, అబ్బో ఇక చాలా ప్రమాదంలో పడిపోయినట్లే లెక్క. మనల్ని ఎవరు కాపాడలేరు. కాబట్టి తన దగ్గర ఉన్న జీవగ్రంథములో తుడుపు పెట్టకుండా మన పేరు ఉండేలా మనం ఏం చేయాలంటే మనము కాపాడుకోవాలి. మన పేరు రేషన్ కార్డులో లేకపోయినా ఏం కాదు, రేషన్ ఇవ్వడం మానేస్తారు అంతే. అవసరమైతే బయట కొనుక్కుంటాం. ఓటర్ కార్డులో లేకపోయినా పర్వాలేదు, ఓటు వేయడం మానేస్తాం అంతే కదా. ఏమైంది, ఓటేసి మనం గెలిపించిన వాళ్ళు మనం నెత్తి మీద కూర్చుంటున్నారు. ఎవరు ఏం మేలు చేస్తారు చెప్పండి. ఒక ఆధార్ కార్డులో లేకపోయినా ఏం కాదు, ఏమవుతుంది? జీవగ్రంథంలో ఖచ్చితంగా మన పేరు ఉండాలి. జీవగ్రంథంలో లేకపోతే మన పరిస్థితి ఏమిటో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవరి పేరైతే వ్రాయబడలేదో అంటే వ్రాయబడినది, తుడుపు వేయబడిందని అర్థం. ఎవరిదైతే జీవగ్రంథంలో నుంచి తుడిచివేయబడ్డాదో వారు ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. మృగం అంటే ఏది? సింహము, పులు అనుకోకూడదు. మరి మృగం అనగానే ఎవరు? క్రూర మృగం అన్నాడు, ఘట సర్పం అన్నాడు. పేర్లన్నీ ఎవరివి? సాతానివి. వాడికి అప్పగించేస్తే ఏం చేస్తాడంటే వాడు మనల్ని తనకిష్టమైన విధంగా వాడుకుంటాడు అంతే. ఎటు తీసుకెళ్ళిపోతుంటాడో తెలియదు. ఎన్ని రకాల తప్పులు చేయిస్తాడో మనతో తెలియదండి. రకరకాల వ్యసనాలకు బానిస చేయించేస్తాడు. వదలడండి. మనం అనుకుంటాం అందులో నుంచి బయటికి రావాలని ప్రయత్నిస్తుంటాం. భార్య గుర్తుకొస్తుంటుంది, పిల్లలు గుర్తుకొస్తుంటారు. అయ్యో ఇది నేను మానుకోవాలా అన్న ఆలోచన నీకు వస్తుంటుంది, కానీ నిన్ను మారనివ్వడు. అలాంటి భయంకరమైన సిచ్యువేషన్లోకి మనము వెళ్ళిపోకూడదు. వాడి చేతిలో పడిపోకూడదండి. అలా పడిపోయామా మన బంగారు భవిష్యత్తు మనమే పాడు చేసుకున్న వారం అవుతుంది. కాబట్టి వాడి చేతిలో పడిపోతే మన పేరు జీవగ్రంథంలో దేవుడు తుడిచేస్తాడు. చివరిగా అదే ప్రకటన గ్రంథంలో ఒకవేళ జీవగ్రంథంలో మన పేరు 20వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మరియు గొప్పవారేమి కొద్దువారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూసితిని. అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడును. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందురి. పరలోకంలో మనం చూస్తున్నప్పుడు ఈ సిచ్యువేషన్ రాస్తున్నాడు ఎవరు? యోహాను గారు. అక్కడ ఏముందంటే సింహాసనం ఉందట. ఆ సింహాసనం ముందు ఏంటంటే గొప్పవారు ఉన్నారట, కొద్దివారు ఉన్నారట. అంటే ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, చదువుకున్నవారు ఉన్నారు, చదువు లేనివారు ఉన్నారు. ఇదంతా ఎప్పుడు ఎక్కడ అంటే యేసుక్రీస్తు వారు 2వ రాకడలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ సందర్భం అండి. అప్పుడు వీళ్ళందరూ ఉంటారు. ఈ భూమి మీద నువ్వు ఎంత గొప్పవాడువైనా మరణించిన ప్రతి వారు అట క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. నిలబడినప్పుడట జీవగ్రంథం విప్పబడతాడ, గ్రంథములు విప్పబడతాయట. 2 చెప్తుండే ఇక్కడ. జీవగ్రంథం అన్నాడు, మళ్ళా గ్రంథములు అన్నాడు. జీవగ్రంథం అంటే ఇదిగో మనం పుట్టేటప్పుడు మన గురించి తన గ్రంథములో రాసుకున్నటువంటి గ్రంథమే జీవగ్రంథం. ఇక గ్రంథములు అంటే ఇదిగో దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం, ఆ ఆయుష్కాలంలో మనం చేయవలసిన పనులు కూడా రాసుకున్నాడు, అదొక గ్రంథం. ఇక ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం చేసినటువంటి కార్యక్రమాలు, అది మంచా చెడా, అది వాటిని కూడా అన్నీ ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడు. వాటిని ఏమన్నాడు? గ్రంథములు అన్నాడు. వీటన్ని కలిపి జీవగ్రంథము, గ్రంథములు ఇవన్నీ ఓపెన్ చేస్తాడు, ఇవన్నీ టాలీ చేస్తాడు. మన కోసం ఏం రాయించుకున్నాడు, మనం ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఇవన్నీ సరిచూసుకుంటాడు. ఇదిగో నేను నీ కొరకు నీకు ఇచ్చిన ఆయుష్ ఈ 70 ఏళ్ళ 50 ఏళ్ళ 60 ఏళ్ళ ఈ ఆయుష్కాలం నీకు ఇచ్చాను. ఈ ఆయుష్కాలంలో ఈ పనులు జరిగించమని చెప్పాను. నువ్వు చేసావా? చేయలేదా? చూసుకుంటాడు. జరిగించుంటే ఆయన అనుకున్నట్లుగా, ఆయన కోరుకున్నట్లుగా మన జీవితం కనుక కనిపించింది అనుకోండి, అప్పుడు ఏంటంటే జీవగ్రంథంలో మన పేరు ఉంటుంది. లేదా ఆయన అనుకున్న విధంగా ఉండకపోతే, ఆయన అనుకున్న విధంగా లేకపోతే ఏమవుతుంది? జీవగ్రంథంలో నుంచి మన పేరు కొట్టివేయబడుతుందండి. తుడిచేస్తాడు. తుడిచేస్తే మన పరిస్థితి ఏంటో తెలుసు. తుడిచేస్తే తుడిచినివ్వండి, పర్వాలేదు అనుకోవడానికి లేదండి. ఎందుకంటే మన పేరు త్రోవబడితే మనం ఎలాంటి ప్రదేశానికి వెళ్ళిపోతామో అక్కడ చెప్తున్నాడు. చివరగా మీరు చూడండి 15వ వచనం మనం చూస్తే,
15 వచనం, అదే ప్రకటన గ్రంథం 20:15. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన అట్లా వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఎవరి పేరైనా జీవ గ్రంథములో వ్రాయబడినట్లు కనబడిన ఎడల వాడిని తీసుకెళ్ళి ఎక్కడేస్తాడు? అగ్నిగుండంలో పడవేస్తాడు. ఏదో కల్లబొల్లి మాటలు కాదు, ట్యాస్ కాదు, అబద్ధం కాదు. ఇది మన భవిష్యత్తు. అగ్నిగుండం. ఏ అగ్నిగుండం? భూమి మీద ఉన్నటువంటి అగ్నిగుండాలు లాంటివి కాదు. అక్కడ ఆరని అగ్నిగుండం, మంటలు ఆగవు. మన ఆత్మ భయంకరమైనటువంటి లోకములో మనం ఏమైపోతామంటే లాక్ అయిపోతాం, బంధింపబడతాం. ఎంత బాధపడినా, ఎంత ఏడ్చినా అక్కడి నుంచి బయట పడలేము. కాబట్టి ఆ భయంకరమైన లోకానికి మనం జారిపోకూడదు అంటే మన పేరు ఎక్కడ ఉండాలమ్మా? ఏ గ్రంథంలో ఉండాలి? జీవ గ్రంథములో ఉండాలి. జీవ గ్రంథములో ఉండాలి అంటే నిజంగా జీవ గ్రంథములో ఉండడానికి మనం ప్రయత్నించాలి కదా, దాన్ని కాపాడుకోవాలి కదా. దేవుడు మనకు అప్పగించినటువంటి కార్యక్రమాల్లో మనం ఉండాలి కదా, అప్పుడే కదా ఉంటాయి. జీవ గ్రంథంలో పేరు ఉండాలి అంటే నిజంగా ఇవన్నీ ఉండాలండి. అప్పుడప్పుడు పరీక్షలు రాస్తాం బయట. పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్ కోసం ఏంటంటే పేపర్లో చూస్తుంటాం, న్యూస్ పేపర్లో. ఆ న్యూస్ పేపర్లో మన నెంబర్ కనిపించింది అనుకోండి, ఒకరి నెంబర్ కనిపిస్తే సంతోషం, మరొకరి నెంబర్ కనిపించకపోతే బాధ. అలాగే జీవగ్రంథంలో మన పేరు కనిపిస్తే సంతోషం, లేకపోతే ఆ బాధ తీర్చే బాధ కాదండి, అది తీరని. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళరా, మన పేరు ఎక్కడ ఉండాలి? జీవగ్రంథములో ఉండాలి. రాయబడిన వారు ఎవరు అంటే ఇదిగో భూమి మీదకి వస్తున్నటువంటి ప్రతివారు రాయబడిన వారే. ఎక్కడ? జీవ గ్రంథములో. ఆ జీవ గ్రంథములో రాయబడిన పేరు నిలుపుకోవలసిన బాధ్యత ఎవరికి ఉందంటే మనకుంది. నిలుపుకుంటే మనకు మేలు జరుగుతుంది, నిలుపుకోకపోతే మనమే నష్టపోతాం. ఆ నష్టం ఎన్నటికీ తీరని నష్టం. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోకూడదనే దేవుడు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘం ద్వారా ఎన్నో తన మాటలతో మేల్కొలుపుతూ మనల్ని ఏంటంటే భద్రపరుస్తున్నాడు. కాబట్టి మనమంతా జాగ్రత్తగా ఉండాలి, దేవుని సన్నిధికి క్రమంగా రావాలి, దేవుని మాటలు వినాలి, దేవుని మాటల ప్రకారంగా బ్రతకాలి, దేవుని మాటలను ప్రకటించేవారుగా ఉండాలి. భయం విడిచి మనం ఉండకూడదండి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలట. ఏం చెప్తుంది దేవుడు? దేవుని యందు భయం, భక్తి. చాలామంది విడిచిపెట్టేస్తున్నారు, అవి విడిచిపెట్టి బ్రతుకుతున్నారు. విడిచిపెడితే నష్టపోయేది ఎవరంటే ఎవరో కాదు, అక్కడ సేవకుడు కాదు, లేకపోతే మరొకరు కాదు. నష్టపోయేది ఎవరు? మనమే. దేవుడు అనగానే, దేవుని సన్నిధి అనగానే, నిజంగా దేవుని సేవకుడు అనగానే భయం మనలో రావాలి. అది మనకు మంచిది. కేర్లెస్, రెక్లెస్ అది మనకు మంచిది కాదు. మన ఆత్మీయ జీవితాన్ని, భౌతిక సంబంధమైన జీవితాన్ని అది పాడు చేస్తుందండి. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ఒకసారి ఈ అంశం ద్వారా మీరు ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి జీవగ్రంథంలో మీ పేరు ఉండేలాగా మీరు అందరూ నమోదు చేసుకోవాలని తెలియపరుస్తూ ఎంతతో నా మాటలు